హాయ్ సార్. హలో. సో ఇంతకు ముందు లైక్ అల్లు అర్జున్ గారు అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గాడ్ ఆఫ్ వార్ మూవీ వస్తుంది చాలా సార్లు చాలా చోట్ల చర్చ జరిగింది. దాని తర్వాత సబ్జెక్ట్ కాస్త ఎన్టీఆర్ వైపు తిరిగిందని అంటున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? నాకైతే సంతోషంగానే ఉంది, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి మైథోలాజికల్ రోల్స్ కొట్టిండి పిండి. గతంలో కూడా ఆయన బాలల రామాయణంలో శ్రీరాముడు క్యారెక్టర్ చేశారు, తర్వాత యమ దొంగలో కూడా యమధర్మరాజు క్యారెక్టర్ చేశారు. కాబట్టి మంచిగానే సినిమా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడాను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి స్టోరీ అని అంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామి అంటే శివుని యొక్క పుత్రుడు, మనందరికీ తెలుసు. దేశ విదేశాల్లో ఆయన్ని కొలుస్తారు. సో ఇలాంటి హిందూ ధర్మానికి సంబంధించిన, సనాతన ధర్మానికి సంబంధించిన సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకొని తీస్తున్నందుకు శుభాకాంక్షలు అందరికి కూడాను. అలాగే రాజమౌళి గారు కూడా వారణాసి సినిమా తీస్తున్నారు, అది కూడా శివునికి సంబంధించిన స్టోరీ, శివయ్య స్టోరీ. సో ఇట్లాంటి సబ్జెక్టులు రావాలి. ఈ జనరేషన్ కూడాను మన హిందూ ధర్మం కోసం, మన సనాతన ధర్మం కోసం బాగా తెలియాలి. వీళ్ళందరూ తెలిసేటట్టు చేస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్. అంటే అన్న ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 3 మూవీస్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అలాగే అరవింద సమేత కూడా మంచి హిట్ అయింది. సో ఎన్టీఆర్ గారు చేస్తే బెస్టా, అల్లు అర్జున్ గారు తీస్తే బెస్టా? ఎందుకంటే పాన్ ఇండియా వైడ్ గా తీస్తున్నారు మూవీ. అమ్మో, నీ రెండు కల్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తాను. వాళ్ళిద్దరు కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్సే, ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. కాకపోతే ఎక్కువగా మైథలాజికల్ రోల్స్ ఈయన చేసి ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్, కాబట్టి బాగానే చేస్తాడని నాకైతే నమ్మకం ఉంది. అంటే భారీ బడ్జెట్ ఫిలిం అంటున్నారు, లైక్ ప్రీ ప్రొడక్షన్ కే ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనే పడుతుంది అంటున్నారు. సో అంత భారీ బడ్జెట్ ఎన్టీఆర్ గారి నుంచి లైక్ అంత పెద్ద మూవీ అయితే రాలేదు కదా. లైక్ అల్లు అర్జున్ గారికి చూసుకుంటే పుష్ప ఉంది, అది వరల్డ్ వైడ్ గా చాలా ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. సో ఎన్టీఆర్ గారు అలాంటి మార్కెట్ క్రియేట్ చేయగలుగుతారా? ఎందుకు లేదు, ట్రిపుల్ ఆర్ కూడా 600 కోట్ల బడ్జెట్, అదేమైనా తక్కువ? ట్రిపుల్ ఆర్ 600 కోట్ల బడ్జెట్ అయితే ఆ సినిమా కూడాను 1200 కోట్లు కలెక్షన్ చేసింది. ఆ సినిమాకి ఇంకా ఏకంగా ఆస్కార్ అవార్డు వచ్చింది, గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయలేము. అలాగే హృతిక్ రోషన్ కూడా మొన్న ఒక సినిమా తీశాడు కదా, వార్ 2 ఏదో, వార్ 2 ఏనా, అది కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఆయన మీద నమ్మకం పెట్టి భారీ బడ్జెట్లు పెట్టచ్చు, వస్తుంది, కలెక్షన్స్ అయితే వస్తాయి. సో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారు సార్ ఈ మూవీ తోటి వచ్చి త్రివిక్రమ్ గారు? తెలుగులో ఒక సినిమాని మించి ఒక సినిమా, ఒక సినిమాని మించి ఒక సినిమా వస్తున్నాయి. ఒక సినిమాని మించి ఒక సినిమా. ఇప్పుడు బాహుబలి అనుకున్నాము, బాహుబలిని మించిపోయింది పుష్ప 2. ఇప్పుడు పుష్ప 2ని ఈ సినిమా కూడా మించిపోద్దని అనుకుంటున్నాను. ఒక సినిమాని మించి ఒక సినిమా వస్తుంది, ఒక సినిమా యొక్క రికార్డుని ఒక సినిమా కొట్టేస్తుంది అనమాట. సో అందరూ వీరులే తెలుగులో అందరూ మహేష్ బాబు గారు కావచ్చు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, అందరూ పోరాట వీరులే. ఒకరికి మించిన స్టామినా ఒకరికి ఉంది, ఎవరిని తక్కువ అంచనా వేయలేం. మరి త్రివిక్రమ్ గారికి మాత్రం పాన్ ఇండియా మూవీ తీసిన ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో ఇంత హై బడ్జెట్ మూవీ హ్యాండిల్ చేయగలుగుతారా? ఫస్ట్ టైం ఎవరికి ఉండదు కదా. ఫస్ట్ టైం మగధీర తీశారు రాజమౌళి గారు, అప్పుడు ఆయనకు ఉందా ఎక్స్పీరియన్స్? లేదు కదా. అందులో దిగితే కదా తెలిసేది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని అందరూ మాటల మాంత్రికుడు అంటారు. ఆయన ఖచ్చితంగా అంత పెద్ద నాలెడ్జ్ ఉంది, ఆయన సక్సెస్ చేయగలరు. పాన్ ఇండియా 4 భాషలు 5 భాషలు కాదు 10 భాషల్లో తీసినా ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది, కాబట్టి ఖచ్చితంగా సినిమా అయితే హిట్ అవుతుంది. ఆయన కూడా పురాణాలు వేదాలు అన్ని బాగా తెలుసు, బ్రాహ్మణ్ కాబట్టి ఇంకా మంచిగా తీస్తాడు అనుకున్నాను సుబ్రహ్మణ్య స్వామి గారి కథని. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికి కూడా, టీం అందరికి థ్యాంక్ యూ.